గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్. సుమా కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది. తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే 1% to 8% బిఏ చార్జెస్. ఇది May 3rd నుంచి May 10th వరకు మాత్రమే. మీరు కావాలి అంటే కూడా చేసేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి దాని తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దానికన్నా ₹1 ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారే మనకి సర్టిఫై చేయడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్షయ తృతీయ ఆఫర్స్ ని అస్సలు మిస్ కాకండి. ఈ రోజు ఏం వండబోతున్నాను? చికెన్ మాలీ ఖలియా. ఇలా మరిగిన తర్వాత ఇందులో గంట ముందు కడిగి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు సిమ్ మంట పెట్టేసి దీన్ని దమ్మిచ్చేద్దాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని చికెన్ ని వేసేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. హస్బెండ్ ఇలాగ హెల్ప్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇదంతా బాగా కలిసేలాగా ఈ కర్రీలోకి కలుపుతూనే ఉండాలి. లౌకి హల్వా కోసం ఒక గిన్నె పెట్టేసుకుని అందులో నెయ్యి వేసేసుకుని తురిమిన సొరకాయలను ఇందులో వేసేసుకోవాలి. లౌకిక హల్వా ఆ టెక్స్చర్ లో ఉంటేనే బాగా ఉంటుంది. ఈసారి ఫ్రూట్ గా నేను మామిడి పళ్ళని ఇవ్వబోతున్నాను. క్లాక్స్ అన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఫుడ్ ఇచ్చామంటే తిన్న వాళ్ళు కూడా బాగుంది అనాలి. అది ఫ్రెష్గా ఉండాలి. మామిడి పళ్ళు చూపించాను, ఎలా ఉన్నాయంట. ఇంటియా ఇంక పెద్ద లేదా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాముఅలైకుం. ఈరోజు మళ్ళీ వంట చేయడానికి రెడీ అయిపోయాను. ఈరోజు ఏం వండబోతున్నాను? ఏదో చెప్పావు రాత్రి. వైట్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ కద్దు కా ఖీర్. నో, కద్దు కా హల్వా, లౌకిక హల్వా. ఓకే ఓకే. యా, వైట్ బగారా రైస్ ఈరోజు. ఎందుకంటే ఎండలు ఎలా మండిపోతున్నాయి కదా, అందుకని మసాలా అది తక్కువగా ఉండే వైట్ బగారా రైస్. దానిలోకి అద్దరిపోయే చికెన్ కర్రీ ఉండాలి కాబట్టి చికెన్ మాహీ ఖలియా. ఈ కర్రీ పేరేంటి? చికెన్ మాలీ ఖలియా. చికెన్ మాహీ ఖలియా. ఓకే, తిన్నాక చెప్తాను. అయితే 12 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దావత్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చికెన్ మాహీ ఖలియా చేశారు. అది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మరి పిల్లలకి అంత ఇష్టంగా వాళ్ళు తిన్నప్పుడు మనం నేర్చుకోవాలి కదా. ఆ ఫ్రెండ్ని అడిగి నేను నేర్చుకొని అది చేయడం స్టార్ట్ చేశాను. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. అదే కర్రీని ఈరోజు మీ అందరికీ పరిచయం చెయ్యాలని చికెన్ మాహీ ఖలియాని చేయబోతున్నాను. వైట్ బగారా రైస్లోకి ఇది అద్దిరిపోతుంది. ఈరోజు మీరు కూడా తిని అది ఎలా ఉందో చెప్పాలి. అందులోకి లౌకిక హల్వా కూడా చేసేస్తున్నాను. మరి స్వీట్ ఉండాలి కదా, స్వీట్ లేకపోతే ఎలా? యా, అయితే మరి వంటని స్టార్ట్ చేసేద్దామా? అవును, ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు టైం ఎంత అయిందో మా వారిని అడిగి తెలుసుకుందామా? మార్నింగ్ 8 అయింది. మార్నింగ్ 8 o'clock అయింది. నేను ఒక 2 hours వంటని 10 o'clock వరకు ఫినిష్ చేసేసి 11 o'clockకి ప్యాకింగ్స్ చేసేసి మనం బయట కూడా 12 o'clock వరకు ఇచ్చేస్తే వాళ్ళు కూడా టైంకి తిన్నట్టుగా ఉంటుంది. మనకు కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా వంట అయిపోతే హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు. సో దాంతోపాటు ఒక ఐటమ్ కూడా ఇవ్వబోతున్నాం. సో అదేంటో మీరే చూద్దరు కానీ. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను బగారా రైస్ కోసం ఒక పెద్ద గిన్నె ఎక్కించేసాను. ఇందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో గరం మసాలాలను వేసేసుకోవాలి. ఇలా చక్కగా ఉల్లిపాయలు సన్నగా కోసేసుకొని
ఈ ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వైట్ బగారా రైస్ కాబట్టి ఇది మనం ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేయనవసరం లేదు. మామూలుగా నూనె సెపరేట్ అయ్యే వరకు మాత్రమే ఉల్లిపాయల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నంతలోనే మనం ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇంట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి మసాలాని ఫ్రెష్‌గా నూరుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుతున్నప్పుడు బాగా ఫ్రై అవ్వకూడదు. అవ్వకుండానే ఓన్లీ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వైట్ బగారా రైస్ వైట్‌గానే ఉండాలి కాబట్టి దీని కలర్ చేంజ్ అవ్వకూడదు. తర్వాత ఇందులో ఎసరు కోసం నీళ్లు వేసేసుకొని ఇందులో పచ్చిమిర్చి ఇంకా కల్లుప్పు వాడుతున్నాను ఇక్కడ నేను. కల్లుప్పు సరిపడా అంటే రుచికి సరిపడినంత వేసేస్తున్నాను. తర్వాత మూత పెట్టేసి ఇది బాగా మరగాలి. ఇప్పుడు చూడండి చక్కగా మరిగింది. ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక గంట ముందు కడిగి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని తర్వాత ఇది చక్కగా ఉడకాలన్నమాట. చూడండి దీని కలర్ వైట్‌గానే ఉంది. ఎందుకంటే మనం ఉల్లిపాయని బాగా డార్క్‌గా ఫ్రై చేసుకోలేదు. కాబట్టి దీని కలర్ చేంజ్ అవ్వలేదు. వైట్ బగారా రైస్ కాబట్టి నేను ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అన్నీ కూడా బాగా ఫ్రై చేయలేదండి. ఓన్లీ నూనెలో దాని పచ్చి వాసన పోయే వరకే ఫ్రై చేసి ఇలా వండుతున్నాను. కాబట్టి ఇది చాలా వైట్‌గా ఉంటుంది. ఇప్పుడు సిమ్ మంట పెట్టేసి దీన్ని దమ్మిచ్చేద్దాము. ఇది బాగా దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంకా కదపకూడదు. కాసేపు అలా వదిలేస్తాను. ఇప్పుడు చికెన్ మాహీ ఖలియా కోసం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో చూడండి ఇది కలోంజీ అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. కలోంజీని వేసేస్తున్నాను. తర్వాత ఇందులో జీలకర్ర, తర్వాత ఇందులో మెంతులు, తర్వాత ఇందులో ఆవాలు వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి మసాలా కూడా ఇందులో వేసేసుకొని ఇది అంతా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ చికెన్ ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి ఉంచాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని చికెన్‌ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఈ తాలింపులో బాగా వేగాలన్నమాట. అంటే చికెన్‌లో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఆవిరైపోవాలి. ఇలా అయ్యాక ఇందులో పసుపు, కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్రని డ్రై ఫ్రై చేసుకుని పౌడర్ చేశాను అది వేస్తున్నాను. తర్వాత ధనియాల్ని డ్రై ఫ్రై చేసుకుని పౌడర్ చేశాను అది వేస్తున్నాను. దాని తర్వాత ఉప్పుని కూడా వేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. చికెన్ కి మసాలా పౌడర్స్ అన్ని బాగా కలవాలన్నమాట. ఇంకా ఈ ఆయిల్లో ఇది బాగా ఫ్రై అయినట్టుగా బాగా అంటే చాలా బాగా కలుపుతూనే ఉండాలి. మా వారు చక్కగా ఫ్యాన్ పెట్టేశారు. ఇక్కడ పొయ్యి ఆరిపోతుందేమో. ఎండలు మండిపోతున్నాయి కదా పాపం. నిజంగా చల్లగా హాయిగా ఉంది కానీ పొయ్యి ఆరిపోతుందేమో భయంగా ఉంది. ఇలా వైఫ్ వంట చేస్తుంటే హస్బెండ్ ఇలాగ హెల్ప్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. జాబిల్లితో జతకలు జగడపు రగడలతో తర్వాత ఇలాగ చికెన్ని బాగా కలుపుతూనే ఉండి బాగా కలిపేశాక తర్వాత ఇందులో టమాటాలని వేసుకోవాలి. టమాటాలని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు 1 కిలో చికెన్తో చేసుకున్నట్లయితే నేను ముందుగా చెప్పిన మసాలా దినుసులన్నీ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 కిలో చికెన్కి 5 టమాటాలను వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్లో టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలపాలి. చికెన్ మాహీ ఖలియా కోసం మనం మసాలా రుబ్బుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నువ్వులు, గసగసాలు, పల్లీలు సేమ్ క్వాంటిటీలో తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారబెట్టేయాలి. ఇది చల్లారాక ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇక్కడ నేను. ఇది కూడా సేమ్ పల్లీలు ఎంత తీసుకున్నామో అంతే తీసుకొని ఎండు కొబ్బరిని కూడా ఇందులో కలిపేసి తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకొని అది కూడా ఇందులో వేసి రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బి ఉంచిన ఈ పేస్ట్ని కర్రీలో వేసేసుకోవాలి.
తర్వాత ఇందులో దీనికి తగినట్టుగా నేను చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. మీరు 1 కిలో చికెన్‌తో చేసుకున్నట్లయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని, రసం తీసుకొని వేసేసుకోవాలి ఇందులో. ఇలా మనం రుబ్బి ఉంచిన పేస్టు, ఇంకా ఇందులో వేసిన చింతపండు రసం ఇదంతా బాగా కలిసేలాగా ఈ కర్రీలోకి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు లాస్ట్‌గా ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇవన్నీ వేసాను కదా! ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలిపేసుకొని, ఇది బాగా కలిసాక ఇందులో గరం మసాలా పౌడర్‌ని కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి ఇది 15 నిమిషాల వరకు బాగా ఉడకాలి. ఇప్పుడు చక్కగా చికెన్ ఉడికింది. ఇందులో ఇప్పుడు లాస్ట్‌గా నేను కడిగి ఉంచుకున్న ఫ్రెష్ కరివేపాకుని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికితే ఈ కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు లౌకి హల్వా చేసేసుకుందాం. లౌకి అంటే ఆనపకాయ లేకపోతే సొరకాయ అంటారు కదా, అది మాట. దీన్ని ఒకసారి బాగా కడిగేసుకొని దీని మీద తొక్కని తీసేసుకోవాలి. ఇలా పీల్ చేసేసుకున్నాక ఒక గ్రేటర్ లో దీన్ని తురమాల్సి ఉంటుంది. ఇలాగా నాకు తురమటంలో జ్యోతి ఇంకా రవి గారు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళిద్దరికి. నేను ఈ రోజు లౌకి హల్వా కోసం 20 సొరకాయల్ని తీసుకున్నాను. 20 సొరకాయల్ని పీల్ చేసి ఇంకా తురమడం అంటే చాలా కష్టమైన పని. వీళ్ళకి అప్పచెప్పేసాను, వీళ్ళు చక్కగా చేసిస్తున్నారు. లౌకి హల్వా కోసం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని, నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులో సొరకాయల్ని తురిమి ఉంచాము కదా, ఆ తురిమిన సొరకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఈ సొరకాయ తురుము బాగా ఫ్రై అవ్వాలి. నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో నుండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన కూడా పోతుంది ఇలా ఫ్రై చేయడం వలన. ఇప్పుడు నెయ్యిలో బాగా ఫ్రై అయిన సొరకాయ తురుములోకి నేను ఇక్కడ చిక్కటి పాలను, పచ్చి పాలని వాడుతున్నాను. చిక్కటి పాలని ఇందులో వేసేసుకోవాలి. నేను స్టవ్ మంటని పెద్ద మంటే పెట్టాను. పెట్టిన తర్వాత ఈ పాలు వేసాను కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కోవా వేసుకోవాలి. కోవా అనేది ఈ హల్వాకి చాలా హైలైట్ అన్నమాట. కోవాని మాత్రం అస్సలు మిస్ చెయ్యొద్దు. ఇలా పచ్చి కోవాని వేసేసుకొని ఇందులో తగినట్టుగా పంచదారని వేసేస్తున్నాము. పంచదార వేసేసిన తర్వాత ఇందులో యాలకుల పౌడర్ అంటే ఇలైచీ పౌడర్ వేసేస్తున్నాను. తర్వాత ఇందులో కలర్ కోసం కాస్త అంటే కొన్ని చుక్కలు మాత్రమే గ్రీన్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను. ఎందుకంటే లౌకిక హల్వా ఆ టెక్స్చర్లో ఉంటేనే బాగా ఉంటుంది. చూడండి, కాస్త కలర్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని లాస్ట్గా మిగిలి ఉన్న నెయ్యిని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటకుండా బాగా దీన్ని ఫ్రై చేయాలి. మా కరీం చక్కగా హల్వాని ప్రిపేర్ చేసేస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇందులో అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ కలిపేసి బాగా ఘీలో రోస్ట్ చేసినవి ఇవి వేసేద్దాం. ఆయిషా నేను కలిసి నిన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ స్టీల్ బాక్సులను కొని తెచ్చాము. ఈసారి ఈ స్టీల్ బాక్సుల్లో నేను చేసిన వైట్ బగారా రైస్ ని వేసి ఈ రోజు పంచిపెట్టబోతున్నాము. కొని తెచ్చిన ఈ బాక్సులను ఒకసారి ఉప్పు నీళ్ళతోటి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా ఆరబెట్టేసుకుంటే నేను వైట్ బగారా రైస్ ప్యాక్ చేసే సమయానికి మంచిగా డ్రై అయిపోయి ఉంటాయి ఇవి. ఇలా స్టీల్ బాక్సులు ఇవ్వడం వలన వాళ్ళు వైట్ బగారా రైస్ తిన్న తర్వాత కూడా ఈ బాక్సులు వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఆ ఉద్దేశంతో నేను ఆయిషా వెళ్ళి తేవడం జరిగింది. మా కరీం తోటి తెప్పించిన బంగినిపల్లి మామిడి పళ్ళను నేను ఇప్పుడు ఉప్పు వేసిన నీళ్లలో ముంచేసి దీన్ని బాగా కడుగుతున్నాను. మనం ఏడాది అంతా ఎండాకాలం ఎప్పుడు వస్తుందా, మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం కదా, అలాంటి సమ్మర్ సీజన్ వచ్చేసింది. మరి సమ్మర్ సీజన్ లో మామిడి పళ్ళు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చినవి. ఈసారి ఫ్రూట్ గా నేను మామిడి పళ్ళను ఇవ్వబోతున్నాను.
ఎండాకాలంలో కూల్ టాల్క్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నాకు చెమటలు వచ్చాయి. బాడీకి మంచి కూల్ని ఇస్తుంది. ఇంకా చిన్నగా పొక్కులు లాంటివి వస్తాయి కదా, అవి రాకుండా కాపాడుతుంది. కాబట్టి నవరత్న కూల్ టాల్క్ని మా కరీం చేత తెప్పించాను. థ్యాంక్ యూ సో మచ్ కరీం, నువ్వు చాలా చక్కగా నాకు నిన్ననే తీసుకొచ్చి ఇచ్చావు. ఇంకా చల్లని మజ్జిగ కూడా ఈ రోజుల్లో చాలా బెనిఫిట్ కాబట్టి మజ్జిగను కూడా మా కరీం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాడు. ఇప్పుడు చల్లగా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం ఆయేషా. చేసేద్దాం. ఈరోజు మేము ఇచ్చే ఐటమ్స్ ఇవన్నీ క్లాక్స్ అన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఓకే, దీంతో పాటు ప్రిక్లీ హీట్ పౌడర్. ఎండాకాలంలో కాళ్ళు బాగా మండిపోతూ ఉంటాయి కదా రోడ్ మీద నడిచేటప్పుడు. కాబట్టి మా కరీంకి చెప్పగానే చక్కగా తను నిన్నంతా షాపింగ్ చేసి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ కరీం. చక్కగా నాకు ఇవన్నీ నువ్వు తీసుకొచ్చి ఇవ్వబట్టి నేను హాయిగా ఇది ఇవ్వగలుగుతున్నాను. చాలా బాగున్నాయి. తనే సెలెక్ట్ చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవేంటి చెప్పు. ఇవి కవర్స్, మనం ఇప్పుడు ప్యాక్ చేసే కవర్స్ అన్నమాట. ఏదో కవర్ ఇచ్చేసి పాడేసాం అన్నారు కాకుండా, ఎస్, ఈ కవర్లో వేసి ప్యాక్ చేసేస్తే ఈ కవర్ కూడా యూజ్ అవుతుంది అని ఉద్దేశంతో ఈ కవర్లను కూడా తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కవర్లో వేసి మనం ప్యాక్ చేసేద్దాం. ఓకే, బగారా రైస్ రెడీ. వైట్ బగారా రైస్ ఆయేషా. ఇది వైట్గానే ఉంది. వైట్గానే ఉందా? వైట్గానే ఉంది. ఇందులో నెయ్యితో పాటు కాజుని కూడా వేసేద్దాం. వేయకపోతే ఎలాగా? మా వదినకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ వైట్ బగారా రైస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో మనకి చాలా అంటే ఇందులో ఎక్కువగా మసాలాలు లేవు కాబట్టి హ్యాపీగా చేసుకొని పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఇందులో ఏ కర్రీ అయినా బాగుంటుంది. చికెన్ కర్రీ కానివ్వండి, మటన్ కర్రీ, వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఏ కర్రీ అయినా ఇందులోకి సూపర్గా ఉంటుంది. నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పుల్ని వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవే ఇందులో చాలా టేస్ట్గా అనిపిస్తాయి. తినేటప్పుడు క్రంచీగా అవి మధ్య మధ్యలో వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వైట్ బగారా రైస్. ఇప్పుడు ఇలా ప్యాక్ చేస్తున్నాం కదా, చాలా వేడిగా ఉందండి. కాబట్టి కింద ప్లేట్ పెట్టి దాని మీద బాక్స్ పెట్టి ప్యాక్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ బాక్స్ని పట్టుకొని ప్యాక్ చేస్తుంటే చేతులు కాలిపోతున్నాయి. నేను ఆశ ఎప్పుడు ప్యాక్ చేద్దామని కూర్చున్నా సరే ఈ ప్రసాద్ మా కరీము మమ్మల్ని ప్యాక్ సరిగ్గా చేయనివ్వరు. మమ్మల్ని ఇక్కడ కూడా లేపేశారు. వీళ్ళు ప్యాక్ చేసేస్తున్నారు చక్కగా. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చక్కగా మాకు హెల్ప్ చేస్తున్నారు. చూడండి ఈ చికెన్ మాహీ ఖలియా ఎంత డెలిషియస్ గా కనిపిస్తుందో, మరి అంత ఎమ్మీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఇది కూడా ట్రై చేయాల్సిందే.
ఈ వైట్ బగారా రైస్‌లోకి ఈ కర్రీ చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఈ కర్రీని తినను కానీ, ఇంతటి యమ్మీ టేస్టీ ఉన్న కర్రీని అందరికి తినిపించాలంటే నాకు చాలా ఇష్టం. వేడి వేడిగా తయారు చేయడం వల్ల వెంటనే ప్యాకింగ్ చేస్తే పాడైపోతుందని చెప్పి కొంచెం చల్లగాలికి అట్లా పెట్టామన్నమాట. వన్స్ కొంచెం స్లైట్లీ కూల్ అయితే వెంటనే పైన మూత పెట్టేసి మా ప్యాకింగ్ మేము స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఫుడ్ ఇచ్చామంటే తిన్న వాళ్ళు కూడా బాగుంది అనాలి, అది ఫ్రెష్గా ఉండాలి. లౌకిక హల్వా రెడీ. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో కదా. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే చాలా వేసాను. ఎందుకంటే అంత ఉంటేనే ఈ హల్వా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే తింటున్న ప్రతి బైట్‌లో కూడా డ్రై ఫ్రూట్స్ రావాలని నా కోరిక. అంటే నాకు అంత ఇష్టం కాబట్టి తినేవాళ్ళు కూడా అంత ఇష్టంగానే తినాలి. అబ్బా మా ప్రసాద్ అక్కడున్న ఫ్యాన్ ఇక్కడ తీసుకొచ్చి థ్యాంక్ యూ ప్రసాద్. దండాలయ్యా దండాలయ్యా నువ్వుండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా. ప్రసాద్ 2 డబ్బాలు ఎక్స్ట్రా. మా వదినకి చాలా ఓపిక అండి. దేనికి కాంప్రమైజ్ అవ్వరు. ఏది లేకపోయినా సరే అది తీసుకురావాల్సిందే, మనం చేయాల్సిందే. కానీ పోనీలే అది లేదు కదలే వదిన పర్వాలేదు చేసేద్దామంటే అస్సలా లేదు. మనకన్నా ఏదైనా తక్కువ అవ్వినా పర్వాలేదు కానీ బయట ఇచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ ఏది తక్కువ అవ్వకూడదు. మా వదిన వంట తినాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి. మేము చాలా అదృష్టం చేసుకున్నాం కాబట్టే మా వదిన చేతి వంట తింటున్నాము. అనునిత్యం మా అతిథుల కోసం సరికొత్త రుచులను పరిచయం చేయడానికి మా అక్క ఎంతో హోంవర్క్ చేస్తుందండి. ఏదో చేసేసి ఇచ్చేసాం అన్నట్టు కాదు, దాని గురించి తను ఎంతో ఆలోచించి ఏమేమి వేస్తే వాళ్ళకి నచ్చుతుంది అన్నది చాలా కష్టపడి చేస్తుందండి. వైట్ బగారా రైస్, చికెన్ కర్రీ, మా స్వీట్, చల్లని మజ్జిగ, చల్లని పౌడర్, ఒక వాటర్ బాటిల్, సీజన్ కా రాజా మ్యాంగో. ఈ రోజు కూడా అనుకున్నట్టుగానే మా పని టైంకి అయిపోయింది. ఈ విషయంలో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. వీళ్ళందరూ కూడా చక్కగా నాకు హెల్ప్ చేయబట్టి చాలా టైంకి అయితే కరెక్ట్‌గా మేము అనుకున్నట్టుగానే వర్క్ పూర్తయిపోయింది. బయట ఎండ అయితే చాలా మండిపోతుంది అసల. ఎలా ఉందంటే అలా ఉంది. ఇప్పుడు మా వారు కూడా వచ్చేసారు. మా వారు ఇప్పటి వరకు డబ్బింగ్‌కి వెళ్ళి వచ్చారు. ఈ ఎండాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీ అందరికీ తెలుసు. అయినా కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి, అర్జెంటు పని ఉంది ఇంకా తప్పదు వెళ్ళాలి అంటేనే వెళ్ళండి. లేకపోతే ఈ ఎండలకి వడగాలి తగిలి నిజంగా చాలామంది ఈ మధ్యన పేపర్లో చూస్తుంటే బాధేస్తుంది. దయచేసి ఎవరైనా సరే గొడుగుంటే గొడుగేసుకెళ్ళండి, లేదంటే ఏదైనా క్యాప్ పెట్టుకోండి, లేదంటే ఏదైనా ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని తల మీద వెళ్తే మంచిదని నేను అనుకుంటున్నాను. సో అందుకోసం దయచేసి అందరికీ నేను మీకు ఎలా చెప్తున్నానో మీరు కూడా అలాగే చెప్పండి. లేదు ఉదయం పూట వెళ్ళిపోయి ఎండ ఎక్కువ అవ్వకముందే మళ్ళీ ఇంటికి వచ్చేయండి, లేదంటే సాయంత్రం పెట్టుకోండి ఆ పని. దయచేసి ఎండలో మాత్రం తొందరపడి వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత మనం ఎంత సఫర్ అవుతామో చాలామందిని నేను చూస్తున్నాను కాబట్టి. ఎందుకంటే మా షూటింగ్స్లో చాలా ఎండ ఉంటుంది.
అయినా కూడా మాకు తప్పదు. అది కూడా మాకు బ్రేకులు ఉంటాయి, తర్వాత గొడుగులు ఉంటాయి, సేఫ్టీలు ఉంటాయి. సో మీరు కూడా జాగ్రత్త పడండి, అందరికీ చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడే మా ప్రసాద్ ఒక పెద్ద జోక్ చెప్పాడు. మా అతిథులు ముందుగా ఈ బిర్యానీని ఈ కూర వేసుకుని తిని నోరు మండి చల్లని దీంతో చిల్లయ్యి తర్వాత ఈ స్వీట్ తిని సాటిస్ఫై అవుతారు. పౌడర్ రాసుకుని మంచినీళ్ళు తాగి మామిడి పండు ఈ చెట్టుకు ముగ్గిన మామిడి పళ్ళుతో తినేసి తర్వాత చెప్పులు వేసుకుని, మేము ఇస్తున్న కొత్త చెప్పులు వేసుకుని ఆ జేబులో రెండు జేబులో చేతులు పెట్టుకుని మా వాడు ఎక్కడికి వెళ్తాడో ఆయనగా తెలియదంట. అది ఇప్పుడు ఇది బయటికి వెళ్ళి పంచిపెట్టేయాలి మా అతిథులకి. నా చేతి వంట తిని నా ప్రియమైన అతిథులు ఎక్కడున్నారో వెతకాలి ఇప్పుడు ఈ ఎండలో. తర్వాత ఇక్కడ మిగిలి ఉన్నవి ఇవన్నీ కూడా మా మేడ్స్ కోసం. మరి మా మేడ్స్ కూడా మా అతిథులే కాబట్టి వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు వర్క్ చాలా బాగా 11 అవుతుంది ఇప్పుడు టైము. 11 o'clockకి పనంతా అయిపోయింది. మా జ్యోతి మా రవి గారు చాలా చక్కగా చాలా ఈజీగా నాకు ఈ వంట అంతా అయిపోయేలాగా సహకరించారు. థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ రవి గారు. ఈ టీం అంతా నాకు హెల్ప్ చేయబట్టి నా వర్క్ చాలా ఈజీగా అయిపోయింది. వీళ్ళు తెర వెనుక ఉండి చాలా కష్టపడ్డారు. చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు. నిజంగా చాలా బయట నుండి తేవాల్సినవన్నీ మా కరీము మా ప్రసాద్ చక్కగా తీసుకొచ్చి, మా సిద్ధు కూడా చాలా కష్టపడ్డాడు. ఎవరిని టార్చర్ అంటున్నావు? మామిడి పళ్ళు చూపించాను ఎలా ఉన్నాయంట, ఇంటియా పెద్ద లేదా కాదురా, అలా చెప్పబట్టి నువ్వు చక్కగా మంచి మామిడి పళ్ళు తీసుకొచ్చావు కదా. అయితే నాకు మంచిగా ఐడియాని ఇస్తూ నాకు ముందుకు వెళ్ళేలా చేసిన మా ఆయిషా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా. మన టీం ఇలాగే ఇంకా 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 మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం. ఉన్నాయి. ఇప్పుడు పంచిపెట్టడానికి వెళ్ళిపోదామా? అతిథుల కోసమై మా వేట ఇప్పుడు మొదలైంది. చెప్పులతో పాటు బాక్సులు ఉండటం వల్ల కార్లు సరిపోవట్లేదు. అందుకే మేము ఈసారి 2 కార్లు తీసుకున్నాం. ఒక కారులో నేను సామాన్లు పెట్టుకుని మా ప్రసాదం తీసుకుని వెళ్తే మరో కారులో అక్క ఆయిషా వెళ్ళారనమాట. చూడండి, ఇంత ఎండలో కూడా తను మొత్తం అందరిని వెతుక్కుంటూ వెళ్ళి ఒక్కొక్కరికి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎలా తీసుకున్నారో కూడా తను చూస్తుంది. ఇలా మేము బయలుదేరామండి మా గెస్ట్లందరికీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఐటమ్స్ ఇవ్వడానికి. నా వల్ల అయితే నేను ఇస్తున్నా, నా వల్ల ఇప్పుడు నేను డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి నాకు కుదరకపోతే కనుక మా ప్రసాద్కి ఇచ్చి పంపిస్తానమాట. ఇలా మేము 2 కార్లలో బయలుదేరాము. ఒక కార్లో కరీము ప్రసాద్ చక్కగా పంచిపెట్టేస్తున్నారు. రెండో కార్లో నేను ఆయిషా ఇలా పంచిపెడుతున్నాము.
మేము అనుకున్నట్టుగానే టైంకి అందరికీ పంచిపెట్టేసాము. ఇప్పుడు ఇంటికి వచ్చాము. ఎండలైతే చాలా మండిపోతున్నాయేసే. మరి మేము వండింది మేము కూడా తినాలి గదా! ఓకే అండి. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ, ఉంటాయని ఆశిస్తూ మీ జుబేదా అలీ. థ్యాంక్ యూ వెరీ మచ్.